మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు అమెరికా అధ్యక్షులు అవుతారు, లేకపోతే అమెరికా అధ్యక్షులు అయ్యాక మతిస్థిమితం కోల్పోతారో తెలియదు. నిన్ననే ట్రంప్ ఒక విచిత్రమైన పని చేశాడు. ఈ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు ఎవరు కొనకపోతుంటే అమెరికన్ సంస్థలే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిరాకరిస్తుంటే వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి లేచి నా వెనకాల రండి అన్నాడు. అక్కడ అద్భుతం చూపెడతానన్నాడు. వెనక్కి వెళ్ళి వెనకాల ఉన్నటువంటి ఒక కిటికీ దగ్గర నుంచుని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అన్నాడు. ఇదంతా విజువలైజ్ అయింది. మనం అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దొంగ మాటలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజువలైజ్ అయ్యి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఇదివరకు బైడెన్ కనుక మనుషులు ఎక్కడి నుంచి ఉంటే ఇటు పక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇటు స్టేజ్ ఉంటే ఇటు పక్కకి వెళ్ళిపోయి ఎట్లాంటి తలతెక్క పనులు చేసేవాడు. ఇప్పుడు ట్రంప్ది అట్లాంటిదేనా. చివరికి మళ్ళీ ఒకటి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వచ్చి మిమ్మల్ని సోళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారంటే అది కూడా చదివి వినిపించేశాడు. అలాంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు అతను. ఇప్పుడు ఒక పిచ్చ స్టేట్మెంట్ ఇచ్చాడంట. వెనిజులాలో అధ్యక్షుడిని ఎత్తుకుపోయారు మదురోని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రకారం కూడా అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ రోడ్రిగ్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయింది. అయితే ఇప్పుడు ట్రంప్ తనని తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇది విచిత్రాల్లోకెల్లా విచిత్రం. ఇప్పుడు వెనిజులా స్థాయి ఎదిగిందా, అమెరికా స్థాయి దిగజారిందా, లేకపోతే ట్రంప్ స్థాయి దిగజారిందా? అమెరికా అధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడి స్థాయికి దిగజారాడా, లేకపోతే వెనిజులా అమెరికా స్థాయికి ఎదిగిందా అన్నటువంటిది అర్థం కాదు. అంటే అక్కడ వెనిజులాని నేను మదురోని డ్రగ్స్ పేరుతో తీసుకురావడం కాదు, వెనిజులా మొత్తాన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి పరోక్ష సంకేతం ఇస్తున్నారు.